నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ పాలనలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శలు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలే, కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శ. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ ఇస్తే గెలిచేవాడినని వ్యాఖ్య. టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందన్న విహెచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీరు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణా నదికి పూజలు చేశారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడం తమ లక్ష్యమని వెల్లడించారు. జగన్ హయాంలో నీటిపారుదల శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని విమర్శించారు. పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే సాగునీటికి అత్యంత ప్రాధాన్యం లభించిందని వివరించారు. మనం ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ సంపదను, ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకు ఒక్కరికే లాభసాటని ఒక్కొక్కర్లా, రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ విద్యారంగానికి కానీ. ఏపీ సీఎం చంద్రబాబు నేడు విడుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలేనని అన్నారు. జగన్ విమర్శించటానికే శ్వేతపత్రం తీసుకొచ్చినట్లుందని మండిపడ్డారు. ఎక్కడైనా శ్వేతపత్రం అంటే సంబంధిత రంగాల్లో ఉన్న స్థితిగతులని వివరిస్తారని, అందుకు భిన్నంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటానికే ప్రాధాన్యత ఇచ్చారని కాకాని పేర్కొన్నారు. అసలు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చెప్పినటువంటి అబద్ధాలు
వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి పార్టీలో తనకు 8 ఏళ్లుగా ఒక్క పదవి లేదని, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ హనుమంతరావు పార్టీ అధిష్టానాన్ని కోరారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి షాల్ కప్పి ఉద్యోగం ఇస్తాము, దానితో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పడం ఇది శుభ సూచకం. అందుగురించే ఆ మొహమ్మద్ సిరాజ్ సిఎఫ్ఐ చైర్మన్గా రాజీవ్ గాంధీ అండర్-20 2020 టోర్నమెంట్లో బాగా బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్నప్పుడు నేనే అతన్ని సన్మానం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, ఇవాళ ఎక్కడ చూసినా డ్రగ్స్ అవుతున్నాయి. యావత్ భారతదేశంలో అన్నిటికంటే ఉత్సాహమైనటువంటి గేమ్ ఏదంటే అది క్రికెట్. గల్లీలలో ఆడుతున్నారు, రోడ్ల మీద ఆడుతున్నారు, ఎక్కడ చూసినా క్రికెట్ క్రేజీ ఉన్నది. కనుక నా ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో గెలిచి వచ్చినాక అవార్డు ఇవ్వడం కాదు, గెలవక ముందు కూడా అతను చిన్న స్థాయి నుంచి పైకి వస్తుంటే ఇతర దేశాలలో టాలెంట్ను అక్కడి నుంచే పెంచుతారు. అందుగురించి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నేను కూడా రాజీవ్ గాంధీ సద్భావన, రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్గా సిఎఫ్ఐ 16 ఏళ్ల నుంచి నడిపిస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా సద్భావనకు ఒక బాయ్ ఒక గర్ల్కు 1000 రూపాయలు సంవత్సరం పొడవుగా అప్కమింగ్, అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అందరికీ నేను చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమం మొదలైందన్నారు. కరువు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని తెలిపారు.
అందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతపురం జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిజంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దశ నిర్దేశించగలరు. ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయనైతేనే నడపగలరు. ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం. ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ 5 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీ దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా, ఎక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ అప్పు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతో ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. వివిధ ప్రాంతాల నుంచి సమస్యల వినతులతో బాధితులు తరలివస్తూనే ఉన్నారు. ఆప్యాయ పలకరింపులతో వారి నుంచి ఆర్జీలు స్వీకరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. లోకేష్ ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ మంగళవారంతో 14వ రోజుకు చేరుకుంది. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. విజ్ఞప్తులు స్వీకరిస్తూ పెద్దలకు నమస్కారం చేస్తూ తాతయ్య నమస్కారం, అమ్మ అంటూ పిలుస్తున్న లోకేష్ ఆత్మీయ పలకరింపుకు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా టీఎస్ చేతన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. నిరాడంబరంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆయనకు బాధ్యతలు అందించారు. డిఆర్ఓ కొండయ్య,
ఆర్డీఓ భాగ్యరేఖ, సుదర్శన్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో 3 కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తాను. అలాగే అండి జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రాప్తాడు మండలి నుంచి రాప్తాడు కాన్స్టిట్యున్సీ 2 మండలాలు రామగిరి అండ్ కన్యాకుమారి మనకి జిల్లాలో ఉంటుంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తాము, కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తాము. అది బి ఫెసిలిటేటర్ ఇక్కడ. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పడింది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా, అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదే ప్రాతిపదికగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని ప్రారంభించేస్తాను కూడా ముందొజ్జులో ఉన్నాను. మా వంతు నేను ప్రయత్నిస్తాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు, అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, బికాస్ మీ ఫీడ్బ్యాక్. విజయవాడ పడమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై పడమట పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా ఒక రేకుల షెడ్డుని బ్యూటీ పార్లర్గా తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పడమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం 3 బిడ్డలను 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింకులు ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా, లేక ఈ బాధిత మహిళల్లో 3 విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెనంలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ బిడ్డలు కూడా విజయవాడలో గుంటూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
కంచికచర్ల మండలం కీసరలో ఇసుక నిల్వల స్టాక్ పాయింట్ను కలెక్టర్ సృజన పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులకు టోకెన్లు జారీ చేయడంలో జాప్యం జరగకుండా చేయరాదని, వరుస క్రమంలో లోడింగ్ జరపాలన్నారు. క్యూఆర్ కోడ్లు, స్కాన్కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఓవర్ టన్నుల ఇసుక రవాణా చేసిన లావాదేవీలలో అవకతవక పాల్పడితే చర్యలు తప్పవంటూ కలెక్టర్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని స్టాక్ పాయింట్లలో ఒకటైన కీసర స్టాక్ పాయింట్కి వచ్చి చూడడం జరిగిందండి. ఏ విధంగా టోకన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా లోడింగ్ చేస్తున్నారు, ఛార్జెస్ ఎట్లా క్యూఆర్ కోడ్ ద్వారా కలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకొంచెం త్వరితగతిన సిస్టమ్ జరుగుతుంది అనే విషయాలు ఇక్కడికి వచ్చి తెలియచేయడం జరిగిందండి. ఎప్పుడు స్మూత్గా జరుగుతున్న డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, మా జిల్లాలో ఇదే పెద్ద స్టాక్ పాయింట్ కాబట్టి ఇంకా 2-3 పాస్ట్ మిషన్స్ పెట్టి ఇంకాస్త త్వరగా అయ్యేటట్టు ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని స్టాక్ పాయింట్లలో ఒకటైన కీసర స్టాక్ పాయింట్కి వచ్చి చూడడం జరిగిందండి. ఏ విధంగా టోకన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా లోడింగ్ చేస్తున్నారు, ఛార్జెస్ ఎట్లా క్యూఆర్ కోడ్ ద్వారా కలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకొంచెం త్వరితగతిన సిస్టమ్ జరుగుతుంది అనే విషయాలు ఇక్కడికి వచ్చి తెలియచేయడం జరిగిందండి. ఎప్పుడు స్మూత్గా జరుగుతున్న డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, మా జిల్లాలో ఇదే పెద్ద స్టాక్ పాయింట్ కాబట్టి ఇంకా 2-3 పాస్ట్ మిషన్స్ పెట్టి ఇంకాస్త త్వరగా అయ్యేటట్టు ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మైనారిటీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖలో భారీ అవినీతి జరిగిందన్నారు. మాజీ మంత్రి అంజాద్ బాషా ఈ అవినీతిలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. కేంద్రం నుండి వచ్చిన 16,000 కోట్ల రూపాయలు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆగిపోయిన సంగతి మనకు తెలుసు. షాదీ తోపాలు కానీ, పడవో పరదేశీ అని బయట నుంచి వచ్చేటువంటి దాన్ని విదేశీ మీద చేసినటువంటి ఆలస్యం కానీ, దాని గురించి చచ్చిపోయినటువంటి మైనార్టీలు అంటే ఇప్పుడు పాపాలన్నీ ఇప్పుడు బయట పెట్టుకోవడం లేదు. ఎందుకంటే పాపాత్ముడిని జైలుకి పంపించమని చెప్పని ప్రజలు ఓట్లు ఇచ్చి తీర్పిచ్చారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క 11,324 కోట్లు వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క. మేము చూపించేటువంటి ఒరిజినల్ లెక్క ఏదైతే ఉందో ఇది 15,999 సుమారు 16,000 కోట్ల రూపాయల ఒరిజినల్ లెక్క. ఈ లెక్కలో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి యొక్క దొంగ లెక్కలు ఏవైతే ఉన్నాయో 4,000 కోట్లు మాయమైనటువంటివి. దీని మీద తక్షణమే దర్యాప్తు జరపాలా, అవసరమైతే సిట్ని ఏర్పాటు చేయాలా, ఈ కాగితాలు తగలబడకుండా చేయాలా, అంజాద్ బాషాని తక్షణమే అరెస్టు చేయాలా, అతన్ని జైల్లో పెట్టి పోలీస్ పద్ధతిలో విచారిస్తే తప్ప విషయాలు బయటికి రావు. ఖచ్చితంగా మాయ మాటలు చెప్పి వక్ఫ్ బోర్డులు ఆక్రమించి కడప తన సొంత ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మైనారిటీల ద్రోహి ఎవరైతే ఉన్నారో అంజాద్ బాషాని తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని సుమోటోగా తీసుకునేటువంటి పరిస్థితి విచారణ చేయాలా, సిఐడి దర్యాప్తు జరపాలా, దీని మీద చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ, గతంలో అలిపిరిబాబు ఘటనలో చంద్రబాబు వెంకటేశ్వర స్వామి దయ వల్ల తప్పించుకున్నారని, ఈసారి తప్పించుకోలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమన్నారు. ఖచ్చితంగా హోంమంత్రి గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తాం. మా జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం తెలియదు తరఫున. ఇటువంటి నీచపు మాటలు మాట్లాడే వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఈసారి దాడి జరిగితే తప్పించుకోలేడు, వెంకటేశ్వర స్వామి తప్పించడం అన్నటువంటి ఎంత ఖండకారమైన మాటలు మాట్లాడాడు. మా నాయకుడి మీద మాకు ప్రేమ ఉంది, ఈ రాష్ట్రం మీద మా నాయకుడికి ఒక బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారు. తొందరలోనే దీని మీద చర్యలు ఉంటాయి. మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తికైనా ముందే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కానీ, లేకపోతే మా నాయకులు కానీ, మా పార్టీ నాయకుల్ని, ప్రభుత్వం మా పెద్దల్ని కనుక ఇటువంటి బెదిరింపు మాటలకు ఒడిగడితే సమాధానం ఎలా ఉంటాయో ఈసారి నుంచి చూస్తారు. చాలా తీవ్ర పరిణామాలు చట్టపరంగానే జరుగుతాయి. మీకు వేచి చూడండి దీని మీద. చిత్తూరు కోర్టులో 10వ తేదీ నుంచి నో హెల్మెట్ నో ఎంట్రీ నిబంధన ఉంటుందని మంగళవారం జడ్జి భీమారావు తెలిపారు.
హైకోర్టు సూచనల మేరకు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే శిక్ష పడుతోందని చెప్పారు. కోర్టు ఆవరణ నుంచే అందరూ హెల్మెట్ వాడాలనే నిబంధన అమలు చేస్తున్నామన్నారు. బైక్పై కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా కోర్టు ఆవరణలోకి వస్తే అనుమతించబోమని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా హైకోర్టు వారి ఏమి తెలియజేశారంటే, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అంతేకాకుండా పిలియన్ రైడర్స్ వెనకాల కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, తద్వారా మనం ప్రమాదాలను నివారించవలసిందని ఈ యొక్క అవగాహన సదస్సులుగా నిర్వహించమని చెప్పారు. అందులో రిట్ పిటిషన్లో హైకోర్టు వారు చూసినప్పుడు ప్రతి సంవత్సరం 3703 ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో మరణాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా చూస్తే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం తిరిగి ఊపందుకుందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా రాజంపేట టీడీపీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఇసుక అంటే భయపడేవారని అన్నారు. ఇసుకను దోచుకోవడమే పరమావధిగా 50,000 కోట్లకు పైగా దోపిడీ చేసి పేదల బతుకులను, సమాజ అభివృద్ధిని తుంగలోకి దిక్కినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను గనక ఉచితంగా ఇస్తే అటు పేదల యొక్క సొంతింటి కళ నెరవేరుతుంది, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అలాగే సమాజంలో నిర్మాణ రంగం అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఎన్నికలకు ముందు మేము ఇసుకను ఉచితంగా ఇస్తాం, ఇన్ని రకాలుగా సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పి మేము ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కేవలం నెలలోపే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేటటువంటిది ఈ సమాజానికి ఎంతో అభివృద్ధి వస్తుంది. ఇవాళ నిర్మాణ రంగ కార్మికులైతే కనుక ఎంతో సంతోషంగా ఉన్నారు. పేదలంతా కూడా మాకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు అయితే కనుక గతంలో 3 లక్షలు ఇసుకకు పెట్టేవాళ్ళం, ఇవాళ 2 లక్షల పైగా మాకు ఇసుకతో డబ్బులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.